అర్ధరాత్రిపూట తోడేళ్లు అరుపులు విని విధవరాలు చమేలి మేక మేల్కొంటుంది. బిల్లు, ఎక్కడున్నావు? చమేలి మేక భయపడుతూ గుడిసె నుంచి బయటకొస్తుంది. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడున్నావు నాన్న నువ్వు? బల్లు, ఎక్కడున్నావు నువ్వు? అర్ధరాత్రి చమేలి ఆర్తనాదం వినటానికి ఎవరూ లేరు. ఎన్నిసార్లు చెప్పాను వీళ్ళకి రాత్రి కావడానికి ముందే ఇంటికి రావాలని, కానీ నా మాట ఎవరు వింటారు? ఈ అర్ధరాత్రి వాళ్ళని ఎక్కడని వెతకాలి? అడవిలో క్రూర జంతువుల నుంచి కాపాడుకుంటూ తన పిల్లల్ని వెతుకుతుంది. కానీ తన పిల్లలు కనిపించవు. చూస్తూ ఉండగా తెల్లారిపోయింది. పిల్లల్ని వెతుకుతూ వెతుకుతూ తెల్లారిపోయింది. నా పిల్లలు ఎక్కడున్నారో ఇంకా తెలియదు. చమేలి మేక తన పిల్లల్ని వెతుకుతోంది. మిగతా జంతువులన్నీ అక్కడ చేరుకుంటాయి. హిరణ్, నువ్వు నా పిల్లల్ని ఎక్కడైనా చూసావా? చూడలేదు. ఎందుకు, ఏమైంది? రాత్రి నుంచి నా పిల్లలు కనిపించడం లేదు హిరణ్. చమేలి, నీకు ఈ విషయం తెలుసు కదా? ఈ రోజుల్లో అడవిలో క్రూర మృగాలు తిరుగుతున్నాయి. ఆ విషయం తెలుసా నీకు? ఇక అవి ముందుగా చిన్న ప్రాణులను ఎక్కువగా తినేస్తూ ఉంటాయి. కుంపదీసి నీ పిల్లల్ని ఆ క్రూర మృగాలు చంపేసి ఉంటాయా ఏంటి? అలా చెప్పకండి అన్నయ్య. అయితే నువ్వే చెప్పు, వాళ్ళు రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇంటికి ఎందుకు రాలేదు? దేవుడి దయ వల్ల నా పిల్లలు క్షేమంగా ఉండాలండి. చమేలి మేక పిల్లల కోసం అరుస్తూ ముందుకు నడుస్తుంది. పిల్లల్ని వెతుక్కుంటూ నది దగ్గర చేరుతుంది. అక్కడ ఒక మేక తన పిల్లలతో కనిపిస్తుంది. బల్లు, అమ్మా నువ్వు రాత్రంతా ఎక్కడున్నారా మీరు? రాత్రంతా మీకోసం పిచ్చితన్నా వెతుకుతున్నాను, తెలుసా మీకు? నిజానికి తప్పు వీళ్ళది కాదు. నిజానికి వీళ్ళిద్దరూ నిన్న మా కొడుకు పింటితో ఆడుకోవడానికి వచ్చారు. కానీ రాత్రి అయిపోవడంతో నేనే వీళ్ళని ఇంటికి పంపించలేదు. అవునమ్మా, ఈ అంకల్ వాళ్ళ అబ్బాయి పింటూ నా ఫ్రెండేనమ్మా. అతనితో ఆడుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. మీకు తెలుసా రాత్రంతా నేను ఎంత టెన్షన్ పడ్డారో మీకు తెలుసారా? అమ్మా, అంకల్ మమ్మల్ని ఎప్పుడే ఇంటికి వదిలేస్తానని వచ్చారు. సరే, కానీ ఇక్కడి నుంచి చీకటి పడకముందు ఇంటికి రావాలి, సరేనా? సరే అమ్మా. పిల్లలు బతుకుండడం చూసి చమేలి మేక సంతోషిస్తుంది. గులాబ్కి ధన్యవాదాలు చెప్తుంది. మా పిల్లల్ని సురక్షితంగా కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. మీ రుణం తీర్చుకోలేము. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా నైతిక ధర్మం. నువ్వు తప్పుగా అనుకో అంటే ఒక మాట అడగవచ్చా? సరే, అడగండి. మీరు ఎన్నో ప్రమాదాల మధ్య ఇక్కడికి వచ్చారు. అయితే మీకు ఒకటి అడగవచ్చా? ఇంతకీ మీ భర్త ఎక్కడున్నారు? ఆయన ఈ ప్రపంచంలో లేరండి. క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. చమేలి తన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటుంది. పదండి పిల్లలు. అన్నీ వెళ్ళిపోతూ ఉంటే గులాబ్ మేక అంటుంది. ఒక విషయం, పిల్లలు కోరుకుంటే వాళ్ళని ఆడుకోవడానికి రోజు ఇక్కడికి పంపించండి. ఇక్కడ వీళ్ళని నా బిడ్డతో సమానంగా చూసుకుంటాను. సరేనండి, పంపిస్తాను. అప్పటి నుంచి చమేలి పిల్లలు గులాబ్ కొడుకుతోటి ఆడుకోవడానికి నది దగ్గరకు వస్తాయి. చమేలి మేక పిల్లలు ఆడుకుంటూ ఉంటే చమేలి కూడా వస్తుంది. చమేలి మేక, గులాబ్ మేక ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. ఒకరోజు గులాబ్ చమేలితో అంటాడు, చమేలి గారు, ఒక విషయం అడగవచ్చా? చెప్పండి. మీకు మంచి మేకపోతు దొరికితే మీరు పెళ్లి చేసుకుంటారా అండి? దేని గురించి నేను ఇప్పటి వరకు ఆలోచించలేదండి. కానీ మీరు ఇదంతా నన్నెందుకు అడుగుతున్నారు? నిజానికి నేను కూడా ఒంటరిగానే ఉన్నాను. నా భార్యని కూడా తోడేళ్లు చంపేశాయండి. అవునా? కాబట్టి నేను కూడా పింటు కోసం ఒక మంచి తల్లిని తీసుకురావాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకుంటే మనమిద్దరం మన పిల్లల్ని చూసుకోవచ్చు. బల్లు వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి నేను కూడా ఇలాగే ఆలోచించాను. నా పిల్లలకు తండ్రి ప్రేమ దొరకాలి అని. కానీ నా పిల్లలకు తండ్రి ఏ విధంగా ఇప్పటి వరకు నాకు ఎవరు కనిపించలేదండి. మీకు అభ్యంతరం లేకుంటే మీ బాధ్యతల్ని నేను నిర్వర్తించాలనుకుంటున్నాను. ఇది విన్న చమేలి మేక మౌనంగా ఉండిపోతుంది. చమేలి గారు, నేను చెప్పింది ఏమైనా తప్పుగా అనిపించిందా? లేదండి, నాకు కొంచెం సమయం కావాలి. నేను కాస్త ఆలోచించి చెప్తానండి. చమేలి మేక పిల్లలతో తన ఇంటికి వెళ్ళిపోతుంది. గులాబ్ చాలా మంచివాడు. నాకు తెలిసి అతను మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాడు. రాత్రంతా చమేలి గులాబ్ గురించి ఆలోచిస్తుంది.
మరుసటి రోజు గులాబ్ దగ్గరికి వెళ్తుంది. గులాబ్ గారు, నా పిల్లలు మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా అండి? ఇది విన్న గులాబ్ చాలా సంతోషిస్తాడు. వెంటనే వాళ్ళిద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకుంటారు. ఇక నుంచి మనం అందరం కలిసి ఉంటాం. చమేలి పిల్లలతో పాటు గులాబ్ తోటి ఉండడానికి వెళ్తుంది. చమేలి పిల్లలు గులాబ్ని నాన్న అని పిలుస్తాయి. గులాబ్ కొడుకు చమేలిని అమ్మా అని పిలుస్తాడు. ఇలా చాలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు అందరూ ఇంటి బయట నుంచుంటే ఖుషీ కూతురు అంటుంది, అమ్మా, ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా ఇవ్వు కదమ్మా. అవునమ్మా, నాకు కూడా చాలా ఆకలేసింది, నాకు కూడా ఏదైనా ఇవ్వమ్మా. చూడమ్మా, బయట బాగా చీకటిగా ఉంది, ఈ చీకట్లో వెళ్ళడం అంత మంచిది కాదు తల్లి. అయ్యో చమేలి, రాత్రంతా పిల్లల్ని ఆకలిగా ఉంచుతావా? పిల్లలు చింతించకండి, నేనేదో ఒకటి చేస్తాను. కానీ ఈ సమయంలో బయటికి వెళ్ళడం ప్రమాదం కదండి. ఏదేమైనా సరే, నేను మాత్రం పిల్లల్ని ఆకలితో పడుకోనివ్వను. పిల్లల పట్ల గులాబ్ ప్రేమని చూసి చమేలి సంతోషిస్తుంది. మీరు త్వరగా తిరిగి రండి, సరేనా? సరే మేడం, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తానంతే. గులాబ్ మేక గడ్డి తీసుకురావడానికి వెళ్తుంది. అడవి జంతువులు రావడానికంటే ముందే త్వరగా నేను గడ్డి కోసేసుకుంటాను. గులాబ్ మేక ఆకులని తెంపుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ పొదల్లో దాక్కుని ఒక భయంకరమైన సింహం ఉంటుంది. చాలా రోజుల నుంచి మేకని తినలేదు నేను. ఈరోజు ఈ మేకని చంపి తింటే నిజానికి చాలా మజా వస్తుంది. ఒకే ఒక్క క్షణంలో ఆ భయంకరమైన సింహం గులాబ్ని చంపి తినేస్తుంది. ఇది సురేలి జింక అక్కడి నుంచి చూస్తుంది. అయ్యో దేవుడా, ఈ మేకపోతుకి ఇప్పుడిప్పుడే కదా పెళ్ళయింది. జింక చమేలి దగ్గరికి వస్తుంది. చమేలి, ఈ విషయం చెప్పడం చాలా బాధగా ఉంది. ఏంటంటే నువ్వు మళ్ళీ వితంతువైపోయావు. ఏమన్నావు? నీ మేకపోతుని ఒక సింహం చంపేసింది. ఇది నేను నా కళ్ళతో చూసి వస్తున్నాను. కాదు, ఇలా జరగడానికి వీల్లేదు. గులాబ్ అలా ఇలా చచ్చిపోతారు. బాధపడకు చమేలి, ఇక నేను బ్రతికి ఏం చేయమంటారు నన్ను? ఇక నాకు ఈ ప్రపంచంలో బ్రతకాలనిపించడం లేదు. నువ్వు నీ పిల్లల కోసం బ్రతకాల్సి ఉంది. ఇంతకుముందు నీకు 2 పిల్లలు ఉండేవారు, ఇప్పుడు 3 పిల్లలు. ఆ 3 పిల్లల కోసమైనా నువ్వు బ్రతికి ఉండాలి చమేలి. తండ్రి మరణ వార్త వినగానే చమేలి ఇంకా 3 పిల్లలు బాగా ఏడుస్తాయి. ఇలాగ కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు మేత మేస్తూ ఉండగా చమేలి ఆలోచిస్తుంది. ఈ గడ్డి బాగుంది, నేను ఇక్కడే కడుపు నిండా తినేసి నా 3 పిల్లలకి గడ్డి ఇక్కడి నుంచే తీసుకెళ్తాను. చమేలి మేక 3 పిల్లలకి 3 గడ్డి మోపులు తీసుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. చమేలి పిల్లల కోసం 3 గడ్డి మోపులు తీసుకువెళ్తూ ఉంటే ఒక గడ్డి మోపు మధ్యలో పడిపోతుంది. ఈ విషయం చమేలికి తెలియదు. ఇంటికి వెళ్తూ పిల్లలకి గడ్డి పెట్టబోతుంది. ఇదిగో ఖుషి, ఇది నీకోసం, ఇది నీకోసం బల్లు. 2 పిల్లలకి గడ్డి పెట్టిన తర్వాత తనకి అర్థమైంది 3వ మోపు కింద పడిపోయిందని. అరే, 3వ కట్ట ఎక్కడ పడిపోయింది? నాయన పింటూ, బహుశా నీ వంతు గడ్డంతా దారిలోనే పడిపోయింది. చమేలి మాటలు నిజం, కాని పింటూ అపార్థం చేసుకుంది. సవతి తల్లి అవుతుంది. ఈమె కావాలని నాకు తిండి పెట్టడం లేదు, నేను వెళ్ళిపోవాలని అలా చేస్తుంది. పింటూ చమేలిని ద్వేషించడం మొదలుపెట్టింది. ఒకరోజు చమేలి బల్లూకి నీళ్లు పోస్తూ ఉండగా పింటూ వచ్చి అంటుంది, అమ్మా, నాకు కూడా స్నానం చేపియు కదా. అవునానా, బల్లు తర్వాత నీకు స్నానం చేస్తాను. కాసేపట్లో బల్లూకి నీళ్లు పోసిన తర్వాత పింటూకి నీళ్లు పోయబోతుంది. అప్పుడు అక్కడికి బల్లూ బందర్ వస్తుంది. చమేలి, త్వరగా పద, నీ మిత్రురాలు హిరణి యొక్క ఆరోగ్యం అస్సలు బాగాలేదు. చమేలి పింటూకి స్నానం చేయించబోతుంది. కాని జింకకి ఒంట్లో బాలేదన్న విషయం తెలిసిన చమేలి, నాన్న, నేను వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అమ్మ, బల్లు తర్వాత నాకు స్నానం చేపిస్తామని చెప్పావు కదా. చెప్పాను నాన్న, కానీ ఈ సమయంలో నేను చేయించలేను.
నేను వెంటనే హిరుని దగ్గరికి వెళ్ళాను నాన్న. చెమేలి కోతితో అక్కడ నుంచి తన స్నేహితురాలైన జింకని చూడ్డానికి వెళ్ళిపోతుంది. అప్పట్నుంచి పింటూ ఇంకా ద్వేషించడం మొదలు పెడతాడు. ఎంతైనా సవతి తల్లి అవుతుంది. ఆమె తన పిల్లలకి ఎక్కువ ప్రేమిస్తుంది. ఆమె పిల్లలకి సమానంగా నన్ను ప్రేమించదు. అపార్థం చేసుకోవటం వల్ల పింటూ చెమేలీని ద్వేషించడం మొదలు పెడతాడు. అనుకుంటాడు, ఇక ఈ తల్లి ప్రేమ పొందాలంటే ఈమె యొక్క 2 పిల్లల్ని చంపేయాల్సిందే. ఇక పింటూ బల్లూని ఖుషీని చంపడానికి ప్లాన్ చేస్తాడు. అరే బల్లు, పద, ఈరోజు మనం ఆ బావి దగ్గర ఆడుకుందాం. అవును పదండి, చాలా మజా వస్తుంది. కానీ అమ్మకు ఒక మాట చెప్పకుండా మనం ఎలా వెళ్ళాలి? అమ్మ రావడానికంటే ముందే మనం ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడు అమ్మకేమీ తెలియదు కదా మరి. అవును, అప్పుడు ఎవరికి ఏమీ తెలియదు. పద. ఇద్దర్ని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరినీ తీసుకుని బావి దగ్గరికి వెళ్తాడు. బావిలోకి చూస్తూ అంటాడు, అరే వా, ఇక్కడ చూడండి, బావిలో నేను కనిపిస్తున్నాను. బల్లు ఖుషి వాళ్ల ప్రతిబింబాన్ని చూసుకోసాగారు. అరే వా, చూడండి, మనమందరం బావిలో కనిపిస్తున్నాము. 2 పిల్లలు బావిలో చూస్తూ ఉండగా వెనకాల్నించి పింటూ వాళ్ళని లోపలికి తోసేస్తుంది. బల్లు ఖుషి నీళ్లలో మునిగి చచ్చిపోతాయి. ఇక నుంచి అమ్మ నన్నే ప్రేమిస్తుంది. అప్పుడు పింటూ ఇంటికి బయలుదేరుతుంది. దారిలో దానికి చెమేలి కనిపిస్తుంది. పింటూ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటి దగ్గర ఎవరున్నారు నాన్న? తెలివైన పింటూ డ్రామా చేస్తాడు. అమ్మా, బల్లు అన్నయ్య మమ్మల్ని బలవంతంగా ఆ నల్లగుట్టపై ఆడుకోవడానికి తీసుకెళ్లాడు. ఇక అక్కడ ఏమైంది? అక్కడ ఒక పులి 2 చంపేసింది. అయ్యో, ఎంత పని జరిగింది. పింటూ మాటలు విని చెమేలి బాధతోటి ఏమనలేకపోతుంది. అమ్మా, నేనున్నాను కదా, నువ్వు బాధపడకమ్మా. అవునాయనా, నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. ముసలయ్యాక నువ్వే నన్ను చూసుకుంటావు నాయనా. సవతి తల్లి, ఇక నుంచి నువ్వు నన్ను నీ సొంత పిల్లల్లా చూసుకుంటావు. ఇద్దరూ ఏడుస్తూ ఇంటికి నడుస్తూ వెళ్తారు. దారి మధ్యలో ఒక భయంకరమైన సింహం వస్తుంది. ఎదురు సింహాన్ని చూసి చెమేలి కొడుకుతోటి అంటుంది, చూడన్నా, విని నేను చూసుకుంటానన్నా, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పారిపో. ఇది విని సింహం అంటుంది, ఇలా చూడు మేక, నాకు ఎక్కువగా ఆకలిగా లేదు. కాబట్టి ఇప్పుడు నేను మీ ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపి తినాలనుకుంటున్నాను. కానీ ఒకవేళ మీరు ఇక్కడి నుంచి పారిపోతే, నేను గనక మిమ్మల్ని వెంబడించాల్సి వస్తే గనక, అప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను మీ ఇద్దరిని చంపాల్సి ఉంటుంది. సరే షేర్ సింగ్, ఇక్కడి నుంచి నా కొడుకుని వెళ్ళనివ్వు. కావాలంటే నన్ను చంపి తినేసేయు. ఇది విన్న పింటూ అవాక్కైపోతాడు. పింటూ, వెళ్ళు నాన్న, వెళ్ళు. అమ్మా, నన్ను రక్షించడానికి నువ్వు నీ ప్రాణాలని అడ్డు పెడుతున్నావు అమ్మా. అందుకోసమేనాయనా తల్లి అంటారు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళి నీ ప్రాణాల్ని కాపాడుకునైనా. సవితి తల్లి ప్రాణాన్ని కాపాడుతోంది. పింటూ తన చేసిన పనికి చాలా సిగ్గుపడతాడు. అమ్మా, నేను కాదమ్మా, నువ్వు నీ ప్రాణాలని రక్షించుకో. వద్దినన్నా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనాన్నా, వెళ్ళరా. లేదమ్మా, ఇక బ్రతకాల్సింది కేవలం నువ్వు మాత్రమే అమ్మా. ఎందుకంటే నేను నీకు అన్యాయం చేశానమ్మా. ఇలా ఎందుకు చెప్తున్నావు నాన్న? అమ్మా, నీ బిడ్డలిద్దరిని ఇప్పుడే నేను ఆ బావిలోకి తోసేసి వచ్చాను. నన్ను చనిపోనివ్వమ్మా, నేను పాపిస్తుని. ఎందుకు నాన్న? ఇంతకీ నువ్వెందుకు ఇలా చేసావు నాన్న? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. నాకేమనిపించేదంటే నువ్వు నన్ను ప్రేమించట్లేవు అనుకున్నాను. అందుకే నీ ప్రేమ పొందటానికి నేను నీ బిడ్డనిద్దరిని చంపేశానమ్మా. ఇది విన్న చమేలీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. చూడన్నా, నువ్వు ఏం చేసినా సరే, అయినప్పటికీ నేను నిన్ను చావనివ్వన్నా అన్నా. ఒకవేళ నేను బ్రతికి ఉండి నువ్వు చనిపోతే
అది మొత్తం మాతృత్వానికి చెడ్డ పేరు వస్తుంది నాన్న. సవితి తల్లి ప్రేమను చూసి చాలా పశ్చాత్తాపపడతాడు. అమ్మా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా అమ్మా? వెళ్ళు నాన్న, వెళ్ళు, పారిపోయి ఇక్కడి నుంచి వెళ్ళరా. సింహం చాలాసేపటి నుంచి వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు అదంటుంది, నువ్వు ఆ మేకవే కదా? కొన్ని రోజుల క్రితం నీకు పెళ్ళయింది కదా? అవును. నీ మేకపోతు యొక్క పేరు గులాబుండే కదా? అవును. అతన్ని నేనే చంపేశాను. కానీ నేను ఈరోజు నిన్ను చంపను. ఈ ప్రేమలు ఆత్మీయతలు అవన్నీ మాకేమీ తెలియవు. కానీ ఈరోజు తల్లి యొక్క స్వచ్ఛమైన ప్రేమని చూసి తల్లి ప్రేమ ఎలాంటిదనేది నాకు ఈరోజు పూర్తిగా అర్థమైపోయింది. వెళ్ళండి, ఈరోజు నేను ఆకలితో ఉండగలను. అప్పుడిద్దరూ వాళ్ళింటికి బయలుదేరుతారు. అమ్మా, నన్ను క్షమించమ్మా. చూడన్నా, తల్లి తల్లి అవుతుంది నాన్న. అది సొంత తల్లి అయినా సవితి తల్లి అయినా నేను నిన్ను క్షమించాను నాన్న. అమ్మా, నా కోరిక ఒకటి తీరుస్తావా అమ్మా? చెప్పు నాన్న. వచ్చే జన్మలో నేను నీ కడుపునే పుడతానమ్మా. దేవుడా, నాకు ఈ తల్లినే తల్లిగా ఇవ్వు. ఫ్రెండ్స్, తల్లి ఎప్పుడూ తల్లే. అది స్వంత తల్లైనా సవిత్తల్లైనా ఎప్పుడూ మీ తల్లిదండ్రులని గౌరవించండి. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.